వెంకనండి. వెంకన్న గారు చంద్రబాబు నాయుడు వచ్చి 5 నెలలు అవుతుంది కదా, ఎలా ఉందంటారు? ఇప్పుడు కొత్త సంవత్సరం అంత గమ్మున అయిపోతుంది కదా. ఇప్పుడు ఏదో వచ్చాడు, రోడ్లకి ఎట్టాడు. అది నిన్న వారం రోజుల క్రితం వచ్చాడు ఎమ్మెల్యే గారు. ఓకే. 2 రోడ్లకి గొప్పగా కొట్టాడు. మామూలుగా రోడ్డు అప్పుడే కంకర వేసుకొచ్చారు. ఆయన పరిపాలన అయితే పర్లేదండి. అంటే ఇస్తానన్న పథకాలు ఏమైనా వస్తున్నాయా, లేవా అందుబాటు? అన్న పథకాలు అంత గమ్మున రావు కదండి. ఇప్పుడు కొన్ని పథకాలు దీపావళి కొన్ని చేసాడు. మామూలుగా ఇప్పుడు బస్సు పథకం, ఇప్పుడు దీపం పథకం అన్నాడు, ఇచ్చేడు మన దీపావళికి. బస్సు పథకం అన్నాడు, ఇంకా టైం పడుతుంది అన్నాడు. మామూలుగా ఇంకో 6 నెలలు 7 నెలల్లో మొత్తం మీద సాగు చేస్తాను అని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు. మరి చంద్రబాబు నాయుడు వచ్చాక రైతులకు బాగా ఇబ్బందిగా ఉంది. గతంలోనే బాగుండి రైతు భరోసా కానీ ఇవి కానీ. రైతు భరోసాలో రైతులందరూ చచ్చిపోరు జగన్ గడ ఉన్నప్పుడు. జగన్ ఉన్నని చెప్పు రైతులు చచ్చిపోరు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు కొత్తగా వ్యవసాయం దాని వల్ల ఏ టైప్లో వేస్తాడు అన్నది ఇంకా తెలదు. ఇప్పుడు స్టార్టింగ్ అవని ఇప్పుడు కోసిన తర్వాత ఎన్నాళ్ళకి వేస్తాడు అన్నది చంద్రబాబు నాయుడు కోసం ఇంకా తెలదు. ఆడైతే మడుగుడిపోయాడు. చంద్రబాబు నాయుడు మరి విధంలో చేస్తాడో రైతు డబ్బులు అన్నది ఇంకా టైం పడుతుంది. మరి జగన్ అన్న ప్రభుత్వం రైతన్న ప్రభుత్వం అంటారు కదా, మరి అదే లేదు వేస్ట్ ఆడు బట్టన్ నొక్కుతామే కానీ ఆడు పెదలకు ఉపకారం కదా. పథకాలు ఒకటి ఇచ్చారంట. పథకాలు అంతే. పథకాలు వేయండి. 5 సంవత్సరాలు చేసాడు, 3 పథకాలు ఇచ్చాడు. ఆ 3 పథకాలు ఏదో కొట్టాడు, కొట్టాడు. 2వ పథకం లేదు. 5 సంవత్సరాలకే అమ్మఒడు అన్నాడు. 2 పథకాలు అడ్డాయి. 3 సంవత్సరాలు 5 సంవత్సరాలకి 5 ఆడాలి కదా, 2 పడ్డాయి. కానీ అదే ఉసిపోసిగా అయింది కదా. మరి ప్రజలకు అందరికీ పథకాలు ఇచ్చేసాను, 9 పథకాలు అందరికీ అందినాయి. ఏమి లేదండి, అది గాలి జిగ్గా. ఇప్పుడు మనం ఎవరన్నా ఎవరు చేసినా న్యాయంగా చేస్తే మనం అంతా చెప్పుకోం కదా. చంద్రబాబు ఉన్నాడు, ఓ రోడ్డు పని చేస్తాడు, ఇంకోటి వ్యవసాయదారులకి మంచి ఉపకారం చేస్తాడు. అదే కావాలి కదా మాకు. మరి రోడ్ల పరిస్థితి అంటే గతంలో ఎప్పుడు పట్టించుకోలేదంట. అసలు 5 సంవత్సరాలు అసలు రోడ్డు ఎక్కడైనా వేసాడాడు? రోడ్డు అన్నది ఎక్కడైనా వేసాడా? ఇప్పుడు వచ్చిన వెంటనే 2 నెలలకే అది శాంతి చేస్తాను, ఈ రోడ్డు శాంతి చేస్తాను కొబ్బరికాయలు కొట్టారు. అది చూద్దామండి, ఎంత చేస్తాడని చూద్దాం. దానికోసం ఉచితంగా ఇసుక ఇస్తానన్నా చెప్పారు కదా, ఏమైనా అందుబాటులో కదండి, నడుతుంది కదండి. ఉచితంగా ఇసుక అయితే మాత్రం ఇచ్చాడు. ఈ లేఖర్లు మాత్రం చాలా దారుణంగా ఉన్నారు. ఏ విధంగా అంటే వాళ్ళకి డబ్బు అందుగా దెంగేద్దామన్న రకంగా ఈ లేఖర్లో ఉన్నారు. మధ్యలో వచ్చి ఇప్పుడు ఉచిత ఇసుక అన్నాడు. బాటా పన్ను మామూలుగా 150, ఎగుమతికి 350, 500లతో వేసుకొచ్చి పడిపోద్ది. ఆడు కిరాయి ఎంత ఉన్నది. ఆ తర్వాత ఇప్పుడు ఏమంటే రాంగులు బట్టి ఉంటుంది. పల్లెలు ఉందనుకోండి, ఒక 600కి 700కి వేసేస్తారు. మొక్కలు ఉందనుకో 900 ఆడుతుంది. అవన్నీ మానేసి విలేకరులో అబ్బాయి మాకు లంచం మాకు కావాలి అన్న అక్కడికి విలేకరులు ఉన్నారు. వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మరి ఆపడం కానీ ఏమైనా జరుగుతున్నాయి? ఇంకా లేదండి, ఇది ఇంకా మందబేలు ఇచ్చిన దాకా ఉండి అది అవుద్ది. గతంలో అయితే ఇసుక మనం దాని మొఖమే చూడలేదు. ఇసుక మనం ఏం చూస్తామంటే మామూలుగా లాట్ కట్టుకునేవాడు, లారీ వచ్చి 10,000 అమ్ముకునేవాడు, 20,000 అమ్ముకునేవాడు. ఇప్పుడు అదేం లేదు కదా. ఇంకా అప్పుడు ఎవడ మట్టుకోలేదు. ఇంకా ఇప్పుడు ఏముంది, చంద్రబాబు ఉచితం అన్నాడు. ఉచితం అన్న తర్వాత బాటా కోర్సు 150 కరెక్టే. తాటర్కి ఎగుమతి చేస్తాకే 350 కరెక్టే. అది 500 600 మినిమం. అది ఈ విలేకరులు వచ్చి మళ్ళీ మధ్యలో సేవ చేస్తున్నారు. ఇది మాకు అందుబాటు ఏమి లేదు, మాకు పుల్లిగా తినేయాలి అన్న టైపులో విలేకరులు ఉన్నారు. గతంతో పోలిస్తే ఇప్పుడు బాగుందంటారు? ఇప్పుడు బాగుంది.